రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదాడు ఒక భర్త. గుంటూరు జిల్లా ఆలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల క్రిందట పాల్రాజ్ వెంకటేశ్వరమ్మల ప్రేమ పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే కట్నంగా 2 ఎకరాల పొలం, బంగారం ఇచ్చారు. అయితే మళ్ళీ తనకి డబ్బు కావాలంటూ ఆ భార్యను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. బిడ్డను అడ్డు పెట్టుకొని వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక చేసేదేమీ లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీని కలిసి ఆ తల్లి కూతురు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తన భర్త ఏ విధంగా తమని టార్చర్ పెడుతున్నాడో ఆ ఫోటోలు వాళ్ళు చూపిస్తూ తమకు న్యాయం చేయాలి, తమ భర్త నుంచి తమను కాపాడాలి, తమ కాపురం నిలబెట్టాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఏం జరిగింది, ఒక్కసారి ఆ తల్లి ఏమంటుంది చూద్దాం. ఒక లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకొని ఈరోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నాకైనా 5 సెవెన్లు దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని ఏదో కాపీ చేసుకుంటారు, సొంతగా కాపీ చేసుకుంటారని నేను పంపిస్తే ఈ రోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా కంటి అట్ట చేస్తున్నాడు. కొన్నూరు ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నారు. ఆయన నాకు తెలియదు, ఆయన మనుషులకు రాదు, ఆయన విషయంలోకి మేము వెళ్ళాలి. ఆయన సపోర్ట్తో ఆయన అండదండలు చూసుకొని ఈ రోజు బాపట్లో కొన్నూరు మమ్మల్ని ఇక్కడ టచ్ చేస్తున్నారు. మా బిడ్డ మా కార్ రబ్బడి చేసేసాడు. ఈ రోజు నా బిడ్డ ఉందో చనిపోయిందో నాకైతే తెలియదు. కాపిల్ల మొక్కుపోయినా బాడీ అయినా ఈ చెవులు 2 పని చేస్తున్నా నా బిడ్డకి. అంత ఘోరంగా కొట్టి ఎవరు చెప్పను అన్నాడు. రికార్డులు అన్నీ ఉన్నాయి. ఫోన్ మరి నాకే ఫోన్ చేసి ఎవరికి చెప్పండి చెప్పండి నాకు వార్నింగ్ వచ్చాడు. కానీ నేను ఎమ్మెల్యే సపోర్ట్ చెప్తున్నాడు. అండకంటూ ఉంది అంట ఆయన అండకంటూ ఉంటున్నాడంట. అది ఎమ్మెల్యే ఆయన పేరు వాడుతున్నాడు బాగా. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.